హలో అండి, అందరికీ హాయ్. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఇంకా ఉగాది వస్తుంది కాబట్టి ఉగాది కోసం నా స్టైల్లో బొబ్బట్లు, భక్షాలు అంటారు కదా, పోలేలు, తెలంగాణ సైడ్ పోలేలు అని కూడా అంటారు. నా స్టైల్లో పోలేలు చేస్తున్నాను, చూపించేస్తాను, చేసేయండి. సో భక్షాలు, పోలేలు, బొబ్బట్లు ఇవన్నీ ఒకటే. సో మేమైతే తెలంగాణలో పోలేలు అని అంటాము. నేను ఇక్కడ పోలేలు కందిపప్పుతోన చేస్తున్నాను. కొందరేమో శనగపప్పుతోన కూడా చేస్తారు. సో మేము శనగపప్పుతోన చేసుకోము, కందిపప్పుతోన చేసుకుంటాము. అందుకనేసి మీకు కొలత కావాలి అంటే నార్మల్గా 1.5 కప్పుకి 1.5 బెల్లం వేసుకోవాలి. సో నేను ఆ కొలతతోనే చేశాను. నాకైతే బొబ్బట్లు పర్ఫెక్ట్గా కుదిరాయి. సో ఇక్కడ పిండి కూడా మీ ముందే కొలిచేస్తున్నా. సో దానికి అంటే ఇంకెంత సరిపోతుందో అంత వేసేసి అయితే పిండి పెట్టేసుకున్నాను. సో పిండిలో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసి మొత్తాన్ని కలిపేస్తున్నానండి. పిండిలో నెయ్యి యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. సో ఇంకా ఆల్మోస్ట్గా మొత్తము ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు పప్పు ఉడికిందా లేదో అనేసి చెక్ చేసుకుంటున్నాను. సో ఆయిల్ వేసేసి ఫుల్గా ఇలా పిండిని అయితే కలుపుకొని మూసుకొని పెట్టేసుకున్నాను. ఒక 1 అవర్ పాటు ఉతల పప్పు అయితే ఉడికిపోతుంది. పప్పు పొంగుతుంది. సో ఇంకా ఉడకలేదు. ఇంకా ఆలోపు మనము సేమ్ 1.5 కప్పుకి 1.5 బెల్లం స్వీట్ సరిపోతుంది. ఇంకా ఆలోపు బెల్లం మొత్తంని కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఆలోపు పప్పు మొత్తం ఉడికిపోతుంది. సో నేను లెక్క ప్రకారం అంటే క్వాంటిటీ ప్రకారం చెప్తున్నాను. ఎంత పప్పు తీసుకుంటారో అంత బెల్లం వేసేస్తే మనకు టేస్ట్కి సరిపోయిన అంత స్వీట్నెస్ కుదురుతుంది. నేనైతే అలానే చేశాను. ఇంకా ఆల్మోస్ట్ పప్పు మొత్తం ఉడికిందండి. ఇంకా కొన్ని వాటర్, ఈ వాటర్తోన చారు చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. సో అందుకనేసి నేను పప్పు కోసం ఇంకా కొంచెం ఎక్కువ వాటరే పోసాను, ఈ వాటర్తోన చారు చేసుకోవచ్చు అనేసి. సో ఇంకా ఆల్మోస్ట్ పప్పు మొత్తం ఉడికిపోయింది కాబట్టి నేను ఇందులోనే సరిపడినంత బెల్లం వేసేసి ఒక 5 మినిట్స్ అలా మొత్తాన్ని పప్పుని బెల్లంని ఉడకబెట్టేస్తున్నాను. సో దీన్ని కొందరు వేరే వేరే విధాలుగా కూడా చేస్తారు. సో నాకు వచ్చిన విధంగా నేను చేస్తున్నాను. కొందరు సపరేట్గా పప్పు మిక్సీకి పట్టేసి మళ్ళీ బెల్లం పాకం పట్టేసి అలా చేస్తారు. కానీ నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇంకా పప్పు బెల్లం 2 ఉడికిపోయాయి. దీన్ని మిక్సీకి పట్టేసుకుంటే మనం పూర్ణం అయితే రెడీ అయిపోతుంది. సో ఇందులోనికి ఫ్లేవర్ కోసము ఇంకా నేను సోంపు, ఇలాచీ అయితే వేసేసి ఇంకా మొత్తం పప్పు మొత్తం వేసేసి మిక్సీకి అయితే పట్టేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇంకా మొత్తం మిక్సీకి పట్టేసుకున్నాక మన పూర్ణం అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇంకా చూడండి పూర్ణం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇందులోనికి మనం కలిపి పెట్టుకున్నాం కదండి పిండి, ఇంకా ఆల్మోస్ట్ పిండి మొత్తం రెడీ అయిపోయింది. నేను ఇలా పల్చగా కలిపేసుకున్నాను పిండిని. కొందరు గట్టిగా కలుపుకొని కూడా చేస్తారు. సో నాకైతే ఇలా అలవాటు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. సో నేనైతే ఇలా మొత్తం చేతిలో పెట్టేసుకొని ఆయిల్తోనే ఇలా పెట్టేసుకున్నాను. సో నేను ఇక్కడ చాలా పెద్దగా చేయడం లేదు బొబ్బట్లు. సో సింపుల్గా చిన్నగానే చేసేస్తున్నాను. సో మా పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి చిన్నగా చేస్తున్నాను. అలా అని కాదు, కానీ ఇంకా ఎందుకో చిన్నగా చేయాలనిపించింది, చిన్నగా అయితే చేసేసాను. ఇంకా ఆల్మోస్ట్ పిండి మొత్తాన్ని బాగా ఇలా పెట్టేసుకొని ఆ పిండిలోనికి పూర్ణం ముద్దను ఇలా పెట్టుకొని పర్ఫెక్ట్గా చుట్టుకుంటున్నానండి. ఎంత పర్ఫెక్ట్గా చుట్టుకుంటే పూర్ణం బొబ్బట్లు అంత పర్ఫెక్ట్గా వస్తాయి. సో నేను ఓన్లీ మొత్తం చేతితోనే చేశాను. అది చపాతీది లాటి పెట్టి చేయలేదు, ఓన్లీ చేతి మీదనే ప్రిపేర్ చేశాను. సో ఇంకా ఇలా పర్ఫెక్ట్గా పూర్ణంని మొత్తంని మీదికెళ్ళి ఇలా పిండి మొత్తం లోన పెట్టేసుకొని పర్ఫెక్ట్గా చేశాను. అలా చేసుకున్నాక పైంది మొత్తం అక్కడ కొంచెం ఇలా కింది పెట్టేసి ఇంకా పేపర్ పైన ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ ప్యాకెట్ మోస్ట్గా నేను అదే రోజు ఓపెన్ చేశాను కాబట్టి లక్కీగా నాకు ప్యాకెట్ కూడా దొరికిపోయింది. అది ఇలా కట్ చేసుకొని ప్యాకెట్ మీద పెట్టేసి ఓన్లీ నేను చేతితోనే చేశాను, బల్లంగా కట్టెతోనే చేయలేదు. ఇంకా చిన్నగానే చేస్తున్నా కదా మళ్ళీ అది ఎందుకు అన్నట్టు ఇంకా దొడ్డుగా చేశాను. ఇంకా సింపుల్గా అయితే చేసేసాను.
సో మొత్తం ఇంకా చేతితోనే ఇలా రౌండ్గా పెట్టేసి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి. సో రెడీ చేసేసాను. పెంచు పైన వేసేస్తున్నాను. పెంచు ఫస్ట్ మొత్తం ఒక 5 మినిట్స్ అలా ఫుల్గా కాలనిచ్చి కొంచెం ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేసేసి పేపర్ మీదికెళ్ళి బొబ్బట్టు తీసి అందులో ఇలా మీదికెళ్ళి తీసేసి చేతి పైన ఇలా వేసేసాను. సో నాకైతే ఇక్కడ ఇలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూసారా, ఎటు ఇది కాకుండా. సో టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. సో నా స్టైల్లో నేను చేశాను. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చాయి. సో మేమైతే పూలేలు అంటాము. సో ఇంకా ఆల్మోస్ట్ మొత్తం కాలిపోయింది. ఇంకా వేడిగా ప్లేట్లో వేసుకొని కొంచెం మీదికెళ్ళి నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. సో ఇంకా సెకండ్ వన్ కూడా వేసేసి కాల్చేసాను. ఇది కూడా రెడీ చేసేసాను. సో పైన కొంచెం ఆయిల్ వేసేసి తిప్పేస్తే ఇంకా సింపుల్గా బొబ్బట్లు అయితే రెడీ అయిపోతాయి. సో ఇలా పెంచు మీద పర్ఫెక్ట్గా కాల్చేసుకున్నాను బొబ్బట్లు. కొంచెం లైట్గా ఆయిల్ వేసాను. సో ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే బొబ్బట్లు పొంగాయి. ఇంకా పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయాయి.